చేద్దాం. రెండవ రాజుల గ్రంథం 19వ అధ్యాయము, రెండవ రాజుల గ్రంథం 19వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదువుదాం. చదవనమ్మా. జీవము గల దేవుని దూషించుటకై అష్షూరు రాజైన తన యజమానుని చేత పంపబడిన రష్పాకే పలికిన మాటలన్నీయు నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అష్షూరు రాజును గద్దించునేమో. కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చదివినాక లేఖన భాగాన్ని ఒకసారి మనం పరిశీలన చేస్తే, అష్షూరు రాజు ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేలు దేశపు రాజు అయిన హిజ్కియాతో ఈ యొక్క మాటలు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేల్ దేశానికి అక్కడ ఉన్నవారు అందరూ కూడా శత్రువులే. అక్కడ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కూడా శత్రువులే. అప్పుడే కాదు, ఈవెన్ ఇప్పుడు కూడా ఇశ్రాయేల్ దేశం మిడిల్ ఈస్ట్లో ఉంటున్నది. దాని అందరికీ కూడా ఈ అరబ్ కంట్రీస్ అన్నీ కూడా, ఈ ముస్లిం కంట్రీస్ అన్నీ కూడా వాటికి ఎప్పుడు కూడా వ్యతిరేకంగా, ఎప్పుడు కూడా నిత్యము యుద్ధాలు జరుగుతూనే ఉండాలి. మరి అలాంటి క్రమంలో మనం గమనిస్తే ఇక్కడ అష్షూరు రాజు రబ్షకి ఏం చేస్తున్నాడట, ఈ యొక్క మాటలు తెలియజేస్తున్నాడు. నిన్ను ఎవరూ కాపాడలేరు, నేను ఎవరూ కాపాడలేరు. మీ యొక్క రాజైన లేకపోతే నాయకుడైన హిజ్కియా కూడా మిమ్మల్ని ఏం చేయలేడు. కనుక మీ యొక్క నాయకుడు మాటలు మీరు నమ్మకండి, మిమ్మల్ని నా చేతుల్లో నుంచి ఎవరూ కాపాడలేరని చెప్పి మరి ఈ యొక్క మాటలు మాట్లాడుతున్న సందర్భం అది. అప్పుడు ఆ యొక్క లేఖన భాగంలో మీరు కానీ చక్కగా పరిశీలన చేస్తే అక్కడ చూడండి, అష్షూరు రాజును గద్దించినేమో కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయము. అంటే ఈ చివరి మాట చాలా ప్రాముఖ్యమైనది. ఏంటట, నిలిచిన శేషము గురించి హెచ్చుగా ప్రార్థన చేయాలట. అంటే శేషం అంటే ఏంటంటే లెఫ్ట్ ఓవర్, అంటే మిగిలిన వారు అనేది. అయితే ఎవరైతే మిగిలిపోయి ఉన్నారో వారితో ఏం చేయాలట, వారి నిమిత్తము హెచ్చుగా అంటే ఎక్కువగా ప్రార్థన చేయమని అక్కడ వాక్యం సెలవిస్తుంది. అంటే నేను మీకు చెప్తూనే ఉన్నాను, చాలా సందర్భాల్లో మాట్లాడాం మనం కూడా. ఇక్కడ ప్రజలు ఎంతమంది వచ్చారనేది కాదండి, లక్షల మంది వచ్చినప్పటికీ కూడా అక్కడ దేవుని సన్నిధి లేకపోతే, వారికి దేవునికి అనుగ్రహం లేకపోతే, దేవుడి చేత వారు నడిపించబడకపోతే అది వేస్టే. అందుకనే ఇక్కడ క్వాంటిటీ అనేది కాదు, ఇక్కడ క్వాలిటీ అనేది మ్యాటర్ కదా. అంటే ఉన్నవారు కొద్దిమంది అయినప్పటికీ కూడా వారు దేవుని చేత నడిపించబడిన వారైతే చాలు. అయితే ఆ ఉన్న వారిని నిమిత్తం మనం ఏం చేయాలట, హెచ్చుగా ప్రార్థన చేయాలట. ఈరోజు మనం అదే మాట్లాడాలి. చెప్పండి, హెచ్చుగా ప్రార్థన చేయాలని. మరి ఇప్పుడు మనకున్న జనాంగం ఎంతమంది ఉన్నారు అనేది అనవసరం, కానీ అందులో శ్రేష్టమైన వారు, దేవునికి అనుకూలంగా ఉన్నవారే ఇక్కడ దేవుని యొక్క లెక్క. కనుక మీరెప్పుడు కూడా జనాలు ఎక్కువ మందిని చూసి అబ్బా ఈ గుంపు సూపర్ అండి, ఈ గుంపు చాలా బాగుందండి, ఇంతమంది వేవేల జనాలు వస్తున్నారండి అనుకుంటే అది అందులో ఏమీ లేదండి. గుర్తుపెట్టుకోండి, ఎంతమంది ఉన్నప్పటికీ కూడా అందులో దేవుని యొక్క సన్నిధి ఉండాలి, దేవుని చేత వారు నడిపించబడాలి. అదే ప్రాముఖ్యమైనది మనకి. కనుక ఇప్పుడు మనం ఎంతమంది ఉన్నాం అనేది కాదు, కానీ అయితే ఉన్న వారి నిమిత్తం మనం ఏం చేయాలట, హెచ్చుగా మనం ప్రార్థన చేయాలట. ఒకరికొకరు మనము ప్రార్థన చేసుకోవాలి, ఒకరినొకరు మనం హెచ్చరించుకోవాలి. ఇంకా మనం ఏం చేసుకోవాలట, ఒకరిని ఒకరు మనం స్ఫూర్తిదాయకంగా మనము ఉండాలనేది దేవుని వాక్యం చెప్తుంది. కనుక నెంబర్ ఈజ్ నాట్ అ మ్యాటర్. అందుకని ఇక్కడ చూడండి, లూకా సువార్తలో కూడా మేబీ ఆ లూకా అనే వైద్యుడు ఆ సందర్భంలో ఇది ఫీల్ అయ్యాడేమో. మరి ఇక సువార్థికులుగా పిలువబడుతున్న మత్తయి కానీ, మార్కు కానీ, లూకా కానీ, యోహాను కానీ వీరు రాస్తున్న వాటిల్లో కొన్ని యొక్క మాటలు మనం గమనించాలి. ఈ లూకా సువార్త 12వ అధ్యాయము 32వ వచనాన్ని ఒకసారి చదివితే అక్కడ చిన్న మంద భయపడకుడి అని ఉంటుంది అక్కడ. అవునా, చదవండి అమ్మా. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైనది. రైట్. అంటే ఇక్కడ గుంపు ఎంత ఉందనేది కాదు, కానీ ఆ గుంపు మేము తక్కువ మందే ఉన్నామండి, మేము ఏం చేయగలమండి, మాకు ఏమి సామర్థ్యత ఉంది, మాకు ఏమి మేము చేయగలం, మాకు ఏం బలం ఉంది అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ దేవుడు చూస్తున్నాడు ఏంటంటే ఆ కొద్ది మంది వారికే,
ఆ చిన్న మంద భయపడుకుడు. ఎందుకంటే నేను మీకు ఏం అనుగ్రహించాలనుకుంటున్నానట, దేవుని యొక్క రాజ్యాన్నే అనుగ్రహించాలనుకుంటున్నాడు. కనుక చిన్న మందగా కొద్ది మందిగా ఉన్నవారు ఎప్పుడు కూడా మీరు భయపడనక్కర్లేదు, కానీ మీతో దేవుడు ఉండే రీతిలో మీరు చూసుకోండి. హల్లెలూయా. కనుక ఆ చిన్న మందని మనం ఏం చేయాలట, మనము ఆ మంద కొరకు మనము ప్రార్థించాలి. అందుకనే మేబీ ఇక్కడ యెషయా కూడా ఈ యొక్క మాటని కొంచెం మాట్లాడుతున్నాడు. చూడండి ఒకసారి యెషయా గ్రంథం 60వ అధ్యాయము 22వ వచనాన్ని చూస్తే చదవండమ్మా. యెషయా గ్రంథం 60:22. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. హల్లెలూయా. కాబట్టి ఒక్కడే ఏమైపోతాడట, 1000 మంది అవుతాడట. ఆ బలహీనుడే గొప్ప జనాంగంగా దేవుడు తయారు చేయబోతున్నాడు. కనుక మీరు బలహీనులని ఎంత మాత్రం మీరు చింతించనక్కర్లేదు, కానీ మన పక్షాన బలాఢ్యుడు పరాక్రమశాలనక యేసు ప్రభు వారు మనకు నిత్యము కూడా తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే నేను చెప్తాను, మీరు భయపడద్దు. యూ నీడ్ నాట్ టు స్కేర్ ఆర్ ఫ్రైటెండ్ అబౌట్ యువర్ బ్యాటిల్స్. కాబట్టి మనం ఉంటున్నది యుద్ధ భూమని మనం గ్రహించాలి. మానవుడు ఈ యొక్క భూమి మీద ఉంటున్నప్పుడు యుద్ధ భూమిలో ఉంటున్నాడు. ఆయన యొక్క కాలములంతా కూడా యుద్ధాలు చేయాలి. కనుక మనం ఎప్పుడు కూడా చింతపడక్కర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ మన గురించి ఆయన చింతిస్తున్నాడు కదా. 1 పేతురు 5వ అధ్యాయంలో 7వ వచనంలో ఏంటంటే, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. కనుక ఆయన ఒక వ్యక్తి ఉన్నారు మన పక్షాన. మన నిమిత్తము అనునిత్యము కూడా ఆయన చింతిస్తూ ఉంటారు. నీ యొక్క కష్టములు ఏమైనప్పటికీ కూడా, ఆర్థికం అవ్వచ్చు, అనారోగ్యం అవ్వచ్చు, సమాధానం లేకపోవడం అవ్వచ్చు, కుటుంబ కలహాలు అవ్వచ్చు, ఇతర ఏమైనప్పటికీ కూడా వాటన్నిటి నిమిత్తము నీకంటే ఎక్కువగా ఆయన ఆలోచిస్తూ ఉంటారు. కనుక ఆ ఆలోచనకర్తకు వదిలేయండి అవన్నీ కూడా. హల్లెలూయా. మీరు ఆలోచన చేసి బుర్రపాటు చేసుకోకండి. ఎందుకంటే మన నిమిత్తం ఆయన ఆలోచించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఆయన చూసుకుంటాడు. కనుక ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ రబ్షకే అనేవాడు అష్షూరు దేశపు రాజు. వీడేం చేస్తున్నాడంటే, వారిని ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేల్ ప్రజల్ని భయపెడుతున్నాడు. మీరు మిమ్మల్ని ఎవ్వడూ కాపాడలేడు, మీ పని అయిపోయింది. వాస్తవంగా చెప్పాలంటే ఇశ్రాయేల్ ప్రజలు సైన్యం ఎప్పుడు కూడా తక్కువగానే ఉంటుంది. వారి దగ్గర ఈ యొక్క ఆయుధ సంపద కూడా తక్కువగానే ఉంటుంది. అందుకనే కదా ఈ యొక్క సౌలు పరిపాలిస్తున్న కాలంలో వారి దగ్గర ఆయుధాలు కొరత ఉంది. ఎవరి దగ్గర? ఇశ్రాయేల్ దగ్గర ఆయుధాలు కొరత ఉంది. అంటే వారి దగ్గర ఆయుధాలు ఉన్నాయి, కానీ మరి చరిత్ర గురించి కొంచెం మనం కానీ యోచన చేయగలిగితే ఏముంటుందంటే, ఇశ్రాయేల్ ప్రజల దగ్గర చెక్కతో తయారు చేయబడిన డాలులు, చెక్కతో చేయబడిన ఈటెలు ఇవే ఉంటాయి ఎక్కువగా. వీళ్ళ దగ్గర మెటల్స్తో సంబంధించినవి వీళ్ళ దగ్గర ఎక్కువ లేవు ఆ కాలంలో. మరి ఫిలిస్తీన్ల దగ్గర ఏముంటుంది, వాళ్ళు వేసుకుంటున్నారు కదా, మీకెందుకు, వాళ్ళు చేస్తారు, మీరు ఇటు కాన్సన్ట్రేట్ చేయండి. కనుక ఈ యొక్క మెటల్స్తో తయారు చేయబడేది ఇనప ఆయుధాలు ఇవన్నీ కూడా ఫిలిస్తీన్ల దగ్గర ఉన్నందున వారు భయపడిపోతున్నారట. వారి దగ్గర లేవు, వీళ్ళ దగ్గర సైన్యం తక్కువ ఉంది. ఇంకా ఈ చిన్ననాటి నుండే ఇక్కడ మనం గమనిద్దాం ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఏంటట, వారి దగ్గర లేదు అది. ఇంకేంటట, ఈ యొక్క గొలియాత్ అన్నవాడు, వాడైన గొలియాత్ ఫిలిస్తీయుడుగా వాడేంటట, చిన్ననాటి నుండే వాడు యుద్ధముల్లో నైపుణ్యం కలిగిన వాడు, బాల్యము నుండే వాడు యుద్ధ తంత్రములను అభ్యసించిన వాడు. ఎవరు? ఇక గొలియాతు. అంటే వాళ్ళకి స్కిల్స్ ఉన్నాయి, వెపన్స్ ఉన్నాయి, ఆర్మీ ఉంది, ఫైనాన్స్ ఫండ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇశ్రాయేల్కి అన్నీ కూడా మైనసే. అయితే ముందు నుంచి మీరు గమనించండి, అన్ని మైనస్లో నుంచే వారు విజయాలు సంపాదిస్తున్నారు. ప్రతిదీ కూడా వారు ఓడిపోవట్లే. మొన్న కూడా 57 ఇస్లామిక్ దేశాలన్నీ కూడా ఇశ్రాయేల్ మీద ఒకసారిగా యుద్ధం ప్రకటించినప్పుడు వాళ్ళందరూ కూడా ఏమీ చేయలేకపోయారట. వాళ్ళు ఏమీ చేయలేకపోయినాక నిస్సహాయ స్థితిలో ఉండిపోయారట. విచిత్రం అనిపిస్తుంది నాకు. అంటే దేవుడు ఎంత బలవంతుడు అనేది ఆలోచించండి. ఆయన ఆశ్చర్యకరుడు కదా, ఆశ్చర్యంగానే కార్యాలు చేస్తూ ఉంటాడు. ఎవరికి అర్థం కాదు. ఆ దేశం ఎంత అండి, చిన్న దేశం, అందులో ఏముందండి, వాళ్ళకి అందరూ శత్రువు లేకపోని ఒకరితో మంచి ఒక మిత్రత్వం లేదు, ఏమీ లేవు. వాళ్ళ జీడిపి కూడా చాలా తక్కువ, కానీ వాళ్ళ విజయాలు చూస్తే మాత్రం అందరూ ప్రపంచ దేశాలన్నీ కూడా నోరు తెరిచి అలా చూడాల్సిందే. ఎందుకంటే యుద్ధము యెహోవాదే.
కాబట్టి యుద్ధము ఆయన చేస్తున్నప్పుడు మీకేంటి బాధ? ఎందుకంటే మీ గురించి ఎప్పుడు నిరంతరము మీరే ఆలోచించరు, కానీ ఆయన ఆలోచిస్తూ ఉంటాడు. అందుకనే ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఎందుకు? వై ఆర్ వరీడ్. కాబట్టి ఇక్కడ మీరు గమనిస్తే ఈ రబ్షాకే అనేవాడు ఏం చేస్తారట, అష్షూరు దేశపు రాజు ఏం చేస్తారంట, వారిని భయభ్రాంతులు కలిగి చేస్తారంట. వారు ఇశ్రాయేలు ప్రజలు మీ పని అయిపోయింది, మీరు ఇంకా ఏమీ చేయలేరు అని చెబుతున్నప్పుడు హిజ్కియా ఎంత చెబుతున్నప్పటికీ కూడా ఇశ్రాయేల్ ప్రజలు భయంతో వారు నిండిపోయారట. అంతేకాదట, ఆ భయంతో చాలామంది పారిపోయారు. కొంతమంది ఇంకా వాళ్ళు ఒక నిరీక్షణ కోల్పోయారు. చూడండి, మనిషికి ఒక హోప్ లేదనుకోండి, మనిషికి నిరీక్షణ లేకపోతే వాడు ఏమీ చేయలేడు. అంటే ఈరోజు నేను ఇలా ఉన్నానంటే నాకు బలం ఉంది, నేను పని చేయగలను, రేపు ఏదన్నా చేయాలంటే ఒక చిన్న ఆశ ఉండాలి, ఒక నిరీక్షణ ఉండాలి. కానీ అదే లేకుండా ఈ సాతాను యొక్క రబ్షాకే అనే అష్షూరు రాజు ద్వారా ఏం చేస్తుందట, అందరినీ కూడా వారి యొక్క విశ్వాసాన్ని చెడిపేస్తూ వారి యొక్క నిరీక్షణని దొంగిలిస్తూ వీడు అలాగా మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు హిజ్కియా ఈ మాటలన్నీ కూడా చెబుతూ ఉన్నాడు. తర్వాత హిజ్కియాతో పాటు ఏం చేశారట, ఈ రాజుతో పాటు కొంతమంది ప్రతినిధులుగా యెషయా దగ్గరికి వెళ్ళారు. యెషయా దగ్గరికి వెళ్ళి ఆ కొనసాగింపు వాక్యం కింద భాగాల్లో చూస్తే యెషయా దగ్గరికి వెళ్ళి మాట్లాడారు. అయ్యా, ఏంటి పరిస్థితి, మాకు ఎలా ఉందంటే 7వ వచనంలో మీరు కానీ చూడగలిగితే అక్కడ యెషయా అంటాడు, ఏం పర్లేదు, ఏమీ అవ్వదు అని చెప్తూ అక్కడ 7వ వచనం చదవమ్మా. అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును, అతడు వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోవును, తన దేశమందు కత్తి చేత అతని కూల చేయుదును. ఏంటట, నేను అక్కడ ఒక ఆత్మను పుట్టిస్తాను, తర్వాత ఒక వదంతి ద్వారా ఏమైపోతాడట, వాడంతల వాడే వెళ్ళిపోతాడట. తర్వాత కత్తి చేత వాడు ఏమైపోతాడట, హతము చేయబడతాడట. కాబట్టి ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. కాబట్టి జో హోనేతో హోగయా బస్, అంతే, అయిపోయింది, అంతే, ఏం జరగాలన్నది అలా జరుగుతుంది. కాబట్టి మీరు ఎందుకు భయపడుతున్నారు? కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, యెషయా ఆ మాట చెప్పినప్పుడు వారికి కొంత మట్టుకు ఉత్తేజం వచ్చిందట. ఆ తర్వాత కాలంలో మీరు గమనిస్తే వారిని తరిమి వారు యుద్ధం చేసి వారు గెలిచేశారు. అంటే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, ఎప్పుడు కూడా మనము వీ షుడ్ నాట్ గివ్ అప్. అంటే తొక్కమండి మనం చేతులు ఎత్తేయకూడదు, నా వల్ల కాదు అనేకూడదు. ఉన్నవారిని చూసి నువ్వు నెంబర్ని చూసి నువ్వేం చేయొద్దు. నేను ఎప్పుడు కూడా చెప్తాను చాలామందికి, మీరు పేదవాళ్ళు కాకపోవచ్చు, అంటే కాదనట్లేదు నేను, మీ యొక్క ఆర్థిక స్థితిగతులను బట్టి నాకు తెలుసు కొంత మట్టుకు. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు ఊహిస్తున్నది ఉన్నతమైనది. అంటే మీరు ఎలా ఊహిస్తారంటే కేవలం మీ యొక్క ఆర్థిక స్థితిగతులను బట్టే మీరు ఒక అంచనా, ఒక బడ్జెట్ వేసుకుంటారు. కానీ నేనేమంటానంటే, ఆయన నీకు ఇస్తున్నాడు అంటున్నప్పుడు, ఆయన ఇచ్చిన ఒక వాగ్దానము, ఆయన నీకు ఇస్తే వాగ్దానము, ఆయన పరసు చూసుకొని నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నీ యొక్క స్థితిగతులను బట్టో, నీ యొక్క ఆర్థిక స్తోమతను బట్టో దేవుడు నిన్ను ఎప్పుడు ఆశీర్వదించడు. దేవుని యొక్క శక్తి మీద ఆయనకి అపారమైన నమ్మకం కాబట్టి దానిని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకనే మనకు ఆశ్చర్యంగా ఉంటుంది, ఆయన ఇచ్చిన వాగ్దానాలకి కొన్ని సందర్భాల్లో మనం చూస్తే పొంతనుండదు. ఎందుకంటే ప్రజెంట్ కండిషన్ ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది, అక్కడ వాగ్దానం చూస్తే చాలా గొప్పగా ఉంటుంది, అసలు సంబంధమే ఉండదు. కానీ మీరు నమ్మితే అది నీ వశం. హల్లెలూయా. కాబట్టి మనకి అది తక్కువ కదా, ఎప్పుడు కూడా మనకేంటంటే అవేమీ చెయ్యం, కానీ అయిపోవాలి అంతే. అది అలాగ అవ్వదండి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి చిన్న మంద భయపడకుడి అంటున్నాడు దేవుడు. ఎందుకంటే దేవుడు నీకు రాజ్యాన్ని అనుగ్రహించాలనుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా, నీ స్థితిగతులు చాలా పరిమితము అయినప్పటికీ కూడా, లిమిటేషన్స్తో ఉన్నప్పటికీ కూడా దేవుడు నిన్ను నీ యొక్క సరిహద్దులను విశాలపరచగలడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూద్దాం, ఇక్కడ శేషించిన వారి నిమిత్తం మనం ఏం చేయాలి, బహుగా హెచ్చుగా మనం ప్రార్థన చేయాలట. కాబట్టి ఆ ఉండిపోయిన వారితో దేవుడు ఎన్ని కార్యాలు చేస్తున్నాడో, ఎన్నో చేస్తున్నాడో చూద్దాము. కొన్ని విషయాలు మనం గమనిస్తే న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం అని గమనిస్తే 3 నుంచి, కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలెనని జనులు వినున్నట్లుగా ప్రకటించుమని గిద్యోనుతో సెలవిచ్చెను.
అప్పుడు జనులలో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయిరి. 10,000 మంది నిలిచియుండగా యెహోవా, ఈ జనులింకా ఎక్కువ మంది నీ యొద్దకు వారిని దిగజేయుము, అక్కడ నీ కొరకు వారిని శోధించదను. ఇతడు నీతో కూడా పోవలెనని నేను ఎవని గూర్చి చెప్పుదునో వాడు నీతో పోవలెను. ఇతడు నీతో పోకూడదని ఎవని గూర్చి నీతో చెప్పుదునో వాడు పోకూడదని గిద్యోనుతో సెలవిచ్చెను. అతడు నీళ్ళ యొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతివానిని, త్రాగుటకు మోకాల్లోని కృంగిన ప్రతివానిని వేరువేరుగా ఉంచమని గిద్యోనుతో సెలవిచ్చెను. చేతితో నోటికందించుకొని గతికిన వారి లెక్క 300 మంది. మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాల్లోని కృంగిరి. అప్పుడు యెహోవా, గతికిన 300 మనుష్యుల ద్వారా మిమ్మును రక్షించెదను, మిద్యానీయులను నీ చేతికి అప్పగించెదను, జనులందరూ తమ తమ చోట్లకు వెళ్ళవచ్చునని గిద్యోనుతో సెలవిచ్చెను. ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ దేవుడు చేసిన కార్యాలు ఎంత అద్భుతంగా ఉంటాయి, ఎవరికి అర్థమవుతుంది. కనీసం మనం అంచనా కూడా వేయలేం. అంటే మనకి కొంత గెస్సింగ్ ఉంటుంది. అంటే అది సైకలాజికలీ అందరికీ కూడా డిఫాల్ట్ మేనర్ అనమాట. అంటే వారు పరిస్థితులని అంచనా వేయగలుగుతారు. పరిస్థితి చూస్తూ చక్కగా మెచ్యూర్గా ఉంటున్న వాళ్ళు, కొంచెం మైండ్ వాడే వాళ్ళు అయితే చెప్పగలుగుతారు. అంటే నెక్స్ట్ మూవ్, అంటే తర్వాత ఎలా ఉండబోతుంది అనేది ప్రిడిక్షన్స్ ఇస్తారు. అది ఒకసారి మోస్ట్లీ కరెక్ట్ అవుతుంది. కానీ ఇక్కడ దేవుని విషయంలో అది ఎప్పుడు పొరపాటే. ఒక్కసారి కూడా అది మ్యాచ్ అవ్వదు. ఎందుకంటే దేవుని యొక్క ఆలోచనలు అంత ఉన్నతంగా ఉంటుంది. అందుకే యెషయా అంటాడు కదా, నా ఆలోచనలు నీ ఆలోచన వంటివి కాదు, అవి ఎంతకంట ఉన్నతమైనవి అని అంటాడు. దానికి అర్థం ఏంటంటే, ఇక్కడ చూడండి, ఈ గిలాదు కొండ మీద ఈ యొక్క ఎవరు, ఈ యొక్క గిద్యోను వారి యొక్క సైన్యం, ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఉన్నారు. అయితే ఆ కొండ పైనుంచి చూస్తే అక్కడ మిద్యానీయుల సైన్యం ఏంటంటే లెక్కకు మించి ఉన్నారట. అంటే లెక్క పెట్టలేనంత సైన్యం ఉన్నారు. కానీ వీళ్ళ నెంబరు లిమిటెడ్. ఎంత ఉన్నారట వీళ్ళ దగ్గర చూస్తే, కొంచెం లెక్కలు చెప్తాను, మీరు చూడండి. ఇప్పుడు మీరు అందరూ చదివారు కదా. అక్కడ ఏంటంటే, అక్కడ ఎంతమంది సైన్యం ఉన్నారంటే చాలామంది వీళ్ళకి కూడా ఉన్నారు, కానీ వాళ్ళంత లేరు. అయితే ఎంతమంది సైన్యం ఉన్నారని వీళ్ళు భయపడుతున్నప్పుడు, అంతమందితో మా కొద్ది మంది యుద్ధం చేయాలా, ఇట్స్ ఇంపాసిబుల్, అది ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదు అని చెప్పినప్పుడు దేవుడు అన్నాడు, నేను చెప్పింది చెయ్యి. గిద్యోనికి దేవుడు చెప్తున్నాడు, ఎవరైతే భయంతో ఉన్నారో వారందరూ కూడా కొండ దిగి వెళ్ళిపోమను అని చెప్పి ఒక ప్రకటన చేయమంటే, ఆ ప్రకటన చేస్తేనే ఆ సైన్యాన్ని చూసి ఇశ్రాయేల్ ప్రజలు 22,000 మంది దిగి వెళ్ళిపోయారు. అక్కడ రాశారు కదా, 22,000 వెళ్ళిపోయారు. మిగిలింది ఎంతమంది ఉన్నారు అంటే 10,000 మంది ఉన్నారు. అంటే ఇక్కడ మనకి 32,000 సైన్యం ఉన్నట్టే కదా ఇశ్రాయేల్ ప్రజలు. ఈ 32,000లో కూడా 22,000 దిగిపోతే 10,000 ఉంటే, ఆ 10,000ని ఏం చేశారు, వాగు దగ్గర తీసుకెళ్ళాం. ఈ 10,000ని వాగు దగ్గర తీసుకొని వెళ్ళి, ఆ వాగు దగ్గర ఏం చేశాడు, చిన్న టెస్ట్ కండక్ట్ చేశాడు. ఏంటట, అందరినీ కూడా నీరు తాగమను. అంటే అందరూ తాగుతున్నారు. అయితే తాగిన వారిలో ఎవరైతే 2 చేతులతో దోసులతో నీళ్లు తీసుకుని తాగుతారో వారిని ఒకవైపు పెట్టు. కుక్క ఎలా తాగుతుందండి, గతుకుతుంది కదా నాలుగుతో. ఎలాగైతే కుక్కలాగా తాగుతారో వారందరినీ సైడ్ చేయంటే, అలా సైడ్ చేస్తే కేవలం 300 మందే చేతితోని నీళ్ళు తాగుతున్నారు. అంటే ఎంతమంది పక్క వెళ్ళిపోయారు అంటే టోటల్ డిస్క్వాలిఫై అయిపోయిన, అంటే 32,000 మంది కదా, అంతే కదా. 32,000లో దేవుడు ఎన్నుకున్నది ఎంత, 300 మంది. అంటే 31,700 మంది డిస్క్వాలిఫై అయిపోయారు. వీళ్ళందరినీ పక్కకు తీసాడు దేవుడు. తీసి వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, దేవునికి బుర్ర పోయింది, అక్కడ లెక్కకు మించిన సైన్యం ఉంటే మా సైన్యమే సరిపోదు. ఏంటి, ఈ 22,000 మంది వెళ్ళిపోకుండా ఉన్నా సరే సరిపోదు. అంటే వీళ్ళు టోటల్ 32,000 మంది సైన్యం ఉన్నా సరిపోదు వారిని ఎదిరించడానికి, ప్రాక్టికల్గా మనం ఆలోచిస్తే. కానీ దేవుడు అనుకున్నానే, అవసరం లేదురా, అవసరం లేదు, ఈ 300 నాకు చాలు అన్నాడు. హల్లెలూయా. ఈ 300తో మొత్తం కథ అంతా నడిపించాడు. తర్వాత మీరు చూస్తే ఏంటట, వట్టికుండా ఇంకేంటట,
ఏముందండి ఆ కింద మీరు చదివితే వాళ్ళందరినీ ఎలా ఓడించాడట? ఒక దీపం లోపల పెట్టి, అంతేనా? ఏం చేయాలట తర్వాత? ఆ కొండని కొట్టడమే, అంతే. ఆడిని కొట్టడం కాదు, వీళ్ళు కొండను కొడుతూ వీళ్ళు ఒక మాట చెప్పాలి. గిద్యోను ఖడ్గం, దేవుని ఖడ్గం, యెహోవా ఖడ్గం, అంటే ఈ మాటలు చెప్పుకొని వాళ్ళు చేయాలంతే. అక్కడ ఏమీ లేదు, దేవుడు తిన్న తమాషా చేశాడు అంతే. ఆ తమాషాకి వాళ్ళందరూ కూడా భయభ్రాంతులు అయిపోయి పారిపోతారు మిద్యానీలు అందరూ కూడా. ఒక్క సైన్యం ఎవడు కూడా ఉండలే. అంటే ఇక్కడ శేషించబడిన వారు 300 మంది. హల్లెలూయా. ఆ 300తోనే కొన్ని వేల సైన్యాన్ని ఏంటంటే చాలా సునాయాసంగా ఓడించేశారు. అంటే దేవుని కార్యాలు ఈ రీతిలో ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి మీరు ఎప్పుడు కూడా యు నెవర్ గివ్ అప్. మీరు నేను నా వలన అయిపోయిందండి, నేను చేయలేనండి, కష్టం అండి, మీకు తెలియదండి. అదే మరి దేవునికి తెలియదు కదా, నీకే తెలుసు అన్నీ అని మీ ఫీలింగ్. కనుక దేవునికి తెలియదు ఏముంటుంది? దేవుడు ఎంపిక చేసాడు ఆ 300 అంటే చాలు. ఇంకా గట్టిగా మాట్లాడితే ఒక్కడితో కూడా చేసేస్తాడు. చేయలేడా? ఒక్కడితో కూడా. మరి బాబు, శూన్యము నుండే సమస్తం సృష్టించినోడికి ఏమి పెద్ద విషయమా? చాలా ఈజీ, చాలా ఈజీ. హల్లెలూయా. అందుకే నేను చెప్తున్నాను, చిన్న మందా భయపడకుడి. ఒక్కడు 1000 మందిని ఏం చేస్తాడట? ఒంటరి వాడైనాడు, ఒక్కడైనప్పటికీ కూడా 1000 మందిని వాడు ఏం చేయగలడు? 10,000 కాదు, 1000 మందిని ఏం చేస్తాడంట అక్కడ? యెషయా గ్రంథం 60:22 చదివారు కదా ఇందాకలా. ఏం చదివారు? బలహీనులుగా ఉంటున్న వారిని దేవుడు బలమైన జనాంగంగా దేవుడు తయారు చేస్తాడు. కనుక మనం అందరం కూడా వాస్తవంగా బలహీనులమే. అది మీరు ఒప్పుకొని అడ్మిట్ చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. ఇక్కడ మీరు బలహీనులని మీకు తెలిసినప్పటికీ కూడా మేకపోతు గాంభీర్యం అనండి అంటే తెలుసా? అలా చేస్తే దేవుడు ఏం చేస్తాడు? ఏమి చేయడా? సర్లేరా, మీరు చాలా గ్రేట్ కదా, మీరు చేసుకోగలరు కదా అని చెప్పి దేవుడు మీకే అప్పచెప్తాడు. మీరు ఏం చేయలేరు. కనుక యు నో యు ఆర్ వీక్. నీ ఎబిలిటీస్ తెలుసు, నీ స్ట్రెంగ్త్ నీకు తెలుసు, నీ శక్తి సామర్థ్యాలు నీకు తెలుసు. కనుక వాటిని దేవుడి సన్నిధిలో ఒప్పుకొని దేవునికి అప్పగించుకుంటే దేవుడే మీ పక్షాన్ని యుద్ధం చేస్తాడు. లేదు నేనే చేసుకుంటానంటే చేసుకోమంటాడు అంతే. కనుక దేవునికి అవకాశం ఇద్దాం. కనుక ఇక్కడ గిద్యోను విషయంలో దేవుడు గొప్ప కార్యం చేశారు. అంటే శేషించబడిన వారు 300 మందే, కానీ వారితో గొప్ప యుద్ధము చేసి ఒక రికార్డు సృష్టించాడు దేవుడు. హల్లెలూయా. అంతేకాదు, ఇంకా మనం చూస్తే దేవుడు కార్యాలు ఎలాగుంటాయంటే అస్సలు అంతు చెక్కువండి. కనీసం మనం ప్రాక్టికల్గా అస్సలు ఏ కోశాన్ని అర్థం కాదు. అందుకే చూడండి, ఇక్కడ యేసు ప్రభు చేసిన కార్యాలు ఇక్కడ మత్తయి సువార్త 13వ అధ్యాయం చూడండి. 14. మత్తయి సువార్త 14వ అధ్యాయం చూస్తే 13 నుంచి 20 వచనాలు ఒకసారి చదవండి. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. జనసమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచెను. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే పొద్దుపోయెను, ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములను కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పిరి. యేసు, వారు వెళ్ళనక్కరలేదు, మీరే వారికి భోజనమును పెట్టుడని వారితో చెప్పగా, వారు, ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన, వాటిని నా యొద్దకు తెండని చెప్పి పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. మిగిలిన ముక్కలు కదా, సరిగ్గా వినబడలేదు, కుక్కలు అంటే వినబడింది, అందుకనే రైట్. మిగిలిన ముక్కలు, ఓకే రైట్. సరే, ఇక్కడ ఈ సందర్భాన్ని మనకు తెలుసు, యేసుప్రభు వారు 5,000 మందికి ఎలా ఆహారాన్ని పెట్టాడు, వేటిని రిసోర్సెస్గా తీసుకున్నాడు అనేది.
అయితే ఇక్కడ మిస్ అయినది సేమ్ ఆ ప్యాసేజ్లోనే ఇంకా కొంచెం క్లారిటీ. అందుకనే మీరు ఈ సువార్తల్లో మీరు యోహాను సువార్త చదివితే డీటెయిల్స్ ఎక్కువ ఉంటాయి. మార్కు చదివారనుకో డీటెయిల్స్ ఉండవు, స్ట్రైట్గా ఉంటాయి. అలాగ సువార్తల్లో కొంచెం మీకు తెలియాలి. యోహాను ఇదే సందర్భాన్ని యోహాను ఏం చెప్తాడు, ఎందుకంటే శిష్యులే కదా వీళ్ళందరూ కూడా. అయితే లూకా శిష్యుడు కాకపోయినప్పటికీ కూడా ఆయన తిరుగుతూ ఉండేవాడు ఇవన్నిటిలో కూడా. మత్తయ్య గారు ఆయన చూసింది మాత్రమే రాశారు, ఆయనకు అర్థమైంది. కానీ యోహాను గారు ఇంకొంచెం మెచ్యూర్గా రాశారు. అక్కడ మనకి డీటెయిల్స్ ఇస్తాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు చూస్తే ఇదే సందర్భం, అందులో చిన్న డీటెయిల్ యాడ్ చేస్తారు చూడండి. అటు తరువాత యేసు తిబెరయ సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. అప్పుడు పస్కహాను యూదుల పండగ సమీపించెను. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, మీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పును అడిగాను. కానీ ఏమి చేయనయ్యుండునో తానే ఎరిగియుండి అతనిని పరీక్షించుటకు అలాగడిగాను. అందుకు ఫిలిప్పు వారిలో ప్రతి వాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను. ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద ఇది యాడప్ అన్నమాట. మత్తయి ఇది చెప్పలే, యేసు ప్రభు చెప్పారు వీళ్ళని పంపించేయండి, సిటీలోకి వెళ్ళిపో, మళ్ళీ ఏమన్నా వాళ్ళకి తింటారు, చాలా టైం అయిపోయింది కదా అని ఈ సందర్భంలో మత్తయ్య గారు రాసిన దాంట్లో మనం చూసాం ఇక్కడ. కానీ ఆ తర్వాత మీరే పెట్టండి అంటే మేము ఎలా పెడతాం అంటున్నప్పుడు యేసు ప్రభు వారు పెట్టేశారు. ఎలా పెట్టారో అక్కడ ఎవరు ఇచ్చారో చెప్పలే ఇక్కడ. కానీ యోహాను చెబుతున్నాడు ఒక చిన్న వాని దగ్గర ఉన్నాయంటే ఏంటట, 2 చేపలు 5 రొట్టెలు ఉన్నాయట ఆయన చెప్తున్నాడు. అంటే ఇక్కడ మీరు గమనించండి, జన సమూహం చాలామంది ఉన్నారు కానీ తినడానికి ఏమీ లేదు. అంటే వారి దగ్గర ఉన్నవి 2 చేపలు 5 రొట్టెలు మాత్రమే, అవే మిగిలే. ఆ మిగిలినతోనే వాటితోనే ఏం చేశారట దేవుడు, వాటిని తీసుకొని కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థన చేసి విరిచి 5,000 మందికి విస్తారంగా అవి తినేగా. ఇంకేంటంటే 12 మందికి సరిపడే గంపలతో ఈ యొక్క 12 మంది శిష్యులకి కూడా ఉన్నాయట. అక్కడ 5,000 మంది పురుషులే అని చెప్తున్నారు కానీ అక్కడ ఎంతమంది ఉన్నారో, వారి ఫ్యామిలీస్తో వచ్చారో, ఎలా వచ్చారో, దాదాపు ఒక 20-30 వేల మంది తినే ఉంటారు కదా. హల్లెలూయా. అంటే ఇక్కడ మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఉన్నది కొద్దిగైనా దాన్ని ఎప్పుడు కూడా మనము ఇది వ్యర్థము, మనం ఏమీ చేయలేము అనుకుంటే అది పొరపాటు. దేవుడు మనకి నేర్పిస్తున్న ఒక పాఠములు ఏంటంటే, అది ఉన్నది కొద్దివైనప్పటికీ కూడా శేషించబడిన వారి కొరకు హెచ్చుగా ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఎందుకంటే ఆ వారిని దేవుడు ఎలాగైతే రెండు చిన్న చేపలో 5 రొట్టెలను దేవుడు ఆశీర్వదిస్తే అవి 5,000 మందికి పైగానే తినేశారు, అంతగా ఆశీర్వదించబడారు. కనుక ఎక్కడ కూడా 300 మందే ఉన్నారు వాళ్ళు, కానీ లెక్కకు మించిన సైన్యముతో వారు యుద్ధము చేసి గొప్ప విజయాన్ని సాధించగలిగారు. హల్లెలూయా. కనుక నీ జీవితంలో ఏదైనప్పటికీ కూడా మీరు ఎప్పుడు కూడా నేను చేయలేను అనేది ఇలాంటి యొక్క అవిశ్వాసపు మాటలు మానేయండి. మీరు కూడా ఇతరుల్ని మీరు చేయకపోతే చేయలేదు కానీ ఇతరులను కూడా ఈ రబ్షేకేలాగా ఏం చేస్తారట, మీ పని అయిపోయింది మీరు ఇంకేమీ చేయలేరు అని హిజ్కియాని ఎలాగైతే బెదిరిస్తూ ఇశ్రాయేలు ప్రజలను ఎలాగైతే బెదిరిస్తున్నారో ఆ రీతిలో మీరు చేయకండి. ఇతరుల విశ్వాసాన్ని కృంగదీయకండి. మీరు భయపడిపోయి మీరు అయిపోతే అది వేరే సంగతి, కానీ ఇతరులను కూడా మీరు చేయకూడదు. మనం చేయగలము, ఎందుకంటే మన పక్షమున దేవుడు ఉన్నాడు. ఎవరట, సైన్యములకు అధిపతిగా యెహోవా. హల్లెలూయా. కనుక దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు. కనుక ఆయన్ని పట్టుకొని మనం వెళ్తే మనకంతా విజయమే, మనవంతులు మనం ఏమీ కూడా చేయలేం. కనుక ఇక్కడ కూడా మనం చూస్తే ఇక్కడ నోవహ్ కాలంలో కూడా ఆయన మనకి దేవుడు చేస్తున్న ఒక కార్యాన్ని మనం చూద్దాం. ఇక్కడ 6వ అధ్యాయం చూడండి, ఆదికాండము 8-9 చూడండి. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను.
నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ఇదండి ఏంటట, దేవుని దృష్టిలో ఆ కాలంలో నోవా నిందారహితుడిగా, కృప పొందిన వాడగా, దేవుని దృష్టిలో నీతిమంతుడిగా కనబడుతున్నాడు. ఇంకా ఒక 14 వచనం కూడా 7:1-7 కూడా చూడండి. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటివారును ఓడలో ప్రవేశించుడి. అప్పుడు నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి. ఇక్కడ చూడండి, 120 సంవత్సరాలు పట్టింది ఆ పెద్ద ఓడ కట్టాడు ఆ నోవా. కేవలం ఎంతమంది లోపలికి ప్రవేశించారో అక్కడ చెప్తున్నారు. వారి కుటుంబం వరకే 8 మంది, తను, తన భార్య, తనకున్న 3 కుమారులు షేము, హాము, యాపేతు, వారి యొక్క 3 భార్యలు కలిసి 8 మంది మాత్రమే ఓడలోకి ప్రవేశించారు. అవునా? తర్వాత దేవుడు చెప్పినాక జంతువులు, మగది ఒకటి ఆడది ఒకటి, అవన్నీ కూడా లోపలికి ప్రవేశించేది. జంతువుల కొరకు అలాగే వారి కుటుంబం కొరకే అన్ని సంవత్సరాలు శ్రమపడి ఈ యొక్క ఓడని దేవుడు కట్టమన్నాడా? ఎవరి కొరకు కట్టమన్నాడు? వాళ్ళ కుటుంబం కొరకు అంత పెద్ద ఓడ అవసరమా? ఎందుకు మరి? దేవుని ఉద్దేశం ఏంటి అక్కడ? జలప్రలయం నేను రప్పింతును అన్నాడు దేవుడు. ఆ జలప్రలయం వస్తుంది కనుక ఈలోపు ఈయన 120 సంవత్సరాలు దాదాపుగా సువార్త ప్రకటిస్తూ దేవుడు ఆయనకు అప్పగించిన పనిని సంపూర్ణంగా ఆయన నెరవేర్చాడు. కానీ ఒక్కడ కూడా వాళ్ళ కుటుంబం తప్ప ఒక్కడంటే ఒకడు బయటోడు కూడా రక్షణలోకి రాలేదు, నమ్మలే. అందరి నిమిత్తం అందరిని కూడా ఓడలో ఎక్కించాలనుకున్నాడు దేవుడు, కానీ ఎవ్వడు కూడా వినలే. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మిగిలినది 8 మందే, శేషించబడిన వారు 8. వారి ద్వారా మరలా నూతన ఆకాశము, నూతన భూమి. హల్లెలూయా. అంటే మనమందరం కూడా ఆదాము సంతానము కాదు కదా. ఇప్పుడు మనం ఎక్కడ? నోవా సంతానం. ఎందుకంటే ఈ జలప్రలయం వరకే ఆదాము ఆ జనరేషన్ అంతా కూడా కంటిన్యూ అయింది. ఆ తర్వాత దాన్ని అంతటిని కూడా దేవుడు తీసేశాడు. నోవా ఇప్పుడు ఏమైందట, ఈ భూమి మీద ఉన్న జనాంగం అందరికీ మూల పురుషుడు ఆయనే. ఎందుకంటే ఆయన దగ్గర నుంచి ఆయన 3 కుమారుల నుంచే ఇంకా మొత్తం అన్ని ఖండాలుగా విభజించబడి అందులో ఉన్నాక ప్రతి ఒక్క మానవుడు కూడా, అంటే మనందరం కూడా నోవా సంతానం కిందే వస్తాం. అంటే శేషించబడిన వారు 8 మంది. 8 మంది నుంచే దేవుడు ఏం చేశారట? విస్తారమైన జనములను దేవుడు సృష్టించాడు. హల్లెలూయా. అంటే మీరు ఆలోచించండి, వీళ్ళు 8 మంది ఏం చేస్తారండి? భూమిని ఎలా నిండిస్తారండి అంటే చూడండి అంతే. అందుకనే కదా దేవుడు ఏమన్నాడు? ఓరకుండమంటున్నాడు కదా, కీర్తన 46:10, బీ స్టిల్ అండ్ నో దట్ ఐఎమ్ గాడ్. కాబట్టి ఓరకుండి మీరు నిలుచుని చూస్తే చాలు, దేవుడి కార్యములు అద్భుతం. అయితే ఆ చూసేది కూడా అపనమ్మకంగా చూశారనుకోండి, అయిపోయింది. ఆ చూసేది అలా చూడాలట, దేవుడు కార్యము చేస్తాడనేది. మీ పక్క వాళ్ళకి చెప్పండి, దేవుడు కార్యము చేస్తాడని. చేస్తాడా? కొంతమందికి మామూలు చెప్పొద్దు, లేపి చెప్పండి, ఎందుకంటే వాళ్ళు మంచి నిద్రలో ఉంటారు కదా. కనుక గుర్తుపెట్టుకోండి, దేవుడు కార్యములు ఎవ్వరికీ కూడా కనబడవు, కానీ అది ఎంతగా నిలుస్తాయి అంటే స్థిరకాలము కూడా దేవుడు చేస్తాడు. అయితే ఇక్కడ చూడండి, ఈ 8 మందే కానీ ఈ యొక్క లోకానంతటిని కూడా నింపేశాడు దేవుడు. అంటే ఏం చేస్తారండి 8 మంది? ఏం చేస్తారు? ఏమి చేయలేరు అనుకుంటున్నారు, కానీ దేవుడు చేసి చూపించారు. అంటే దేవుడు ఏదన్నా చేయగలడు. హల్లెలూయా. కనుక అయితే మనము చేయవలసింది ఏంటంటే, మనం ఎంతమంది ఉన్నామనేది పక్కకు పెడితే వారి నిమిత్తం మీరు హెచ్చుగా ప్రార్థన చేయాలి. కానీ ఈ రోజుల్లో మీ కొరకు మీరే ప్రార్థన చేసుకోలేని అంత బిజీ అయిపోతున్నారు. అవునా కదా? అవునా? ఎవరన్నారు? మీరేనా? ఒప్పుకోవాలి కదా, నిజమే కదా. ప్రార్థన చేయకపోతే, నేను మరలా చెబుతున్నాను, రాబోయే కాలాలు మనం తట్టుకోలేం. అన్ని విధాలుగా ప్రకృతి వైపరీత్యాలే కానీ, ఆర్థికమైన ఇబ్బందులు, అలాగే గవర్నమెంట్ తీసుకున్నాక నిర్ణయాలే కానీ, అది చాలా బాధాకరంగా ఉంటుంది. మనం సస్టైన్ అవ్వలేం, కష్టం, మనం ముందుకి కొనసాగలేం, సమాధానం ఉండదు, చాలా ప్రాబ్లమ్స్ మీకు అర్థం కావట్లే. అయితే అలాంటి యొక్క ప్రపంచం తలకిందులైపోతున్న పరిస్థితుల్లో కూడా దేవుడిని ప్రేమించు వారిని దేవుడు తప్పిస్తాడు. హల్లెలూయా.
అది దేవుడిచ్చిన గొప్ప వాగ్దానం. అదే కీర్తనకారుడు అంటాడు 91వ కీర్తన 14వ వచనం ఏంటట, ఆయనను ప్రేమించు వారిని ఆయన తప్పించును. కనుక మీరు ఆయన ప్రేమిస్తున్నారా అంటే ఫార్మాలిటీగా ఏదో నేను క్రైస్తవుణ్ణి, నేను కూడా చర్చికి వెళ్తున్నాను కాబట్టి దేవుడు నన్ను తప్పిస్తున్నాడు అంటే అది చాలా పొరపాటు. అలాగే ఎప్పటికీ జరగదు. కనుక నేను చెబుతున్నాను, నిజమైన భక్తి ఆ సాధన మనం చేయగలిగిన రోజే ఆయన వాగ్దానాలు ఆయన బిడ్డలకి అది స్వతంత్రించుకునే రీతిలో దేవుడు చేస్తాడు. కనుక గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ నాట్ సో ఈజీ టు ఎస్కేప్ ద గాడ్స్ ర్యాత్. దేవుని ఉగ్రతను తప్పించుకోవడం అంత సులువు కాదు. అందుకనే దేవుడు ఈ యొక్క అపోస్తుల పౌలు గారితో హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో రక్షణ గురించి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయంలో కూడా ఆయన మాట్లాడు 2:12లో కూడా చివరి మాటలో కూడా ఆయన మాట్లాడుతుంటాడు. ఏంటట, మీ సొంత రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించండి అంటున్నాడు. అక్కడ ఏమంటున్నాడట, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల మీరు ఎలాగో తప్పించుకుందరు, ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. కనుక ఆ రక్షణని మనం కాపాడుకోవాలంటే ఆయనతో సింక్లో ఉండాలి. ఆయనతో ఏముండాలట, ఆయనతో మంచి సంబంధం కలిగి ఉండాలి. ఆయనతో మనం నిత్యము మనం ఉంటున్నప్పుడే ఆయనకు మనసు ఏంటో అర్థమవుతుంది. ఆయన మనకి ఇచ్చిన బాధ్యత ఏంటో నీకు అర్థమవుద్ది. అది నెరవేర్చాలనే స్పృహ నీకు ఉంటుంది. అంతేగాని నేను కేవలం నేను ఒకప్పుడు చేశానండి ఇప్పుడు చేయలేకపోతున్నానంటే నువ్వు బ్రతుకున్నంత వరకు చేయవలసిన పనే అది. అందుకనే మీలాంటి బ్యాచ్ ఏమో ఒకవేళ అలాంటి వాదిస్తే మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో కూడా దేవుడు చెప్తున్నాడు ఏంటట, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి ఒక్కడు కూడా వెళ్ళడంట. ఎవడు వెళ్తాడు మరి? తండ్రి చిత్తాన్ని. ఆ చిత్తం ఏంటో నీకు తెలీదు, ఏం చేస్తావు? ఏం చేయలేవు. కనుక ఆయన వచ్చే కాలము చాలా దగ్గర అయిపోయింది. జీసస్ ఈజ్ కమింగ్ సూన్. అవునా? యేసు ప్రభు త్వరగా వస్తున్నారా అంటారు కానండి, ఎక్కడండి కదా? అవునా? యేసు ప్రభు వస్తున్నారని అందరికీ తెలుసు, కానీ ఇంకా టైం ఉంది అనుకుంటున్నారు అంతే, కానీ టైం లేదు. అందుకని ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో ఏమంటున్నాడు అపోస్తలుడు పౌలు, దినములు కదా. ఇక్కడ ఎంతమంది నేను జ్ఞానిని అన్న వాళ్ళు ఒకసారి చేయి చూపించండి. చెప్పండి అమ్మా, పర్లేదు. పోనీ నేను అజ్ఞానిని అన్న వాళ్ళు చేయి చూపించండి. ఇది మరీ ఘోరం ఇది కదా. న్యూట్రల్ బ్యాచ్తో ఎప్పుడూ ప్రాబ్లమే. అయితే అది ఏంటి, అజ్ఞానం అంట. ఒక్కడేనా అంటే మీరు అందరు జ్ఞానులే ఏరా అంటే 2 సార్లు 3 సార్లు అడిగితే కానీ చెప్పరా? ఎత్తావా? గుర్తుపెట్టుకోండి, అజ్ఞానులుగా ఉంటున్న వారు సరి చేసుకోవాలనుకుంటే దేవుడు వారిని జ్ఞానులుగా చేస్తాడు. అర్థమవ్వలేదు. అజ్ఞానులుగా ఉంటున్న వారు సరి చేసుకుంటే దేవుడు వారిని ఏం చేస్తారట, జ్ఞానులుగా చేస్తాడు. కనుక మీరు చింతించద్దు, అయ్యో నేను అజ్ఞానిని అని. అజ్ఞానాన్ని ఒప్పుకోండి ఫస్ట్, ఆ తర్వాత జ్ఞానిగా దేవుడు చేస్తాడు. అప్పుడు మీకే తెలుస్తుంది సమయాన్ని ఎలా వాడుకోవాలో. కనుక ఇక్కడ మీరు చూడండి, 8 మందే కానీ వారి ఏం చేశారు, ప్రపంచాన్ని అంతటినీ కూడా వారు నింపడానికి దేవుడే నోవా అనే మూల పురుషుడిగా పెట్టేశాడు. హల్లెలూయా. కనుక మీరు గమనించండి, మనం ఎంతమంది ఉన్నాం అనేది మ్యాటర్ కాదు, కానీ వారి మధ్యలో దేవుని యొక్క సహవాసం ఉండాలి. దేవుని యొక్క సన్నిధిని వారు నిరంతరం అనుభవించే వారుగా ఉండాలి. కనుక వారి నిమిత్తము ఆ మిగిలిన జనాంగం కొరకు, శేషించబడిన వారి కొరకు హెచ్చుగా ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఇంకా యేసు ప్రభు వారు మరి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఆయన బ్రతికారు. ఆ 33.5 సంవత్సరాల్లో ఆయన ఏం చేశారట, 3.5 సంవత్సరాలే పరిచర్య చేశారు కదా. చాలామంది అంటారు యేసు ప్రభు వారు ఏం చేశారండి, 3.5 సంవత్సరాలు పరిచర్య చేసి గట్టిగా మాట్లాడితే 12 మందినే సంపాదించుకున్నాడట. నిజమేనా? యేసు ప్రభు వారట 12 మందినే సంపాదించుకున్నారట కదా. అవును కదా. చూడం ఒకసారి ఏం చేస్తున్నారట, మార్క్స్ వార్త 3 చదవండి ఒకసారి. ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన 12 మందిని నియమించెను. వారెవరనగా ఆయన పేతురను పేరు పెట్టిన సీమోను, జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను. వీరిద్దరికి ఆయన బోయనెర్గసను
పేరు పెట్టెను. బోయనెర్కసు అనగా ఉరిమెడు వారని అర్థము. ఆంద్రయ, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమ, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా అనువారు. ఇక్కడ మీరు గమనిస్తే యేసు ప్రభు వారు కేవలం 12 మందినే చేసుకున్నారండి. శిష్యులుగా ఆయన చేసుకోవాలనుకున్న సంఖ్య అదేనా? యేసు ప్రభు వారు సంఖ్య 12 మందినే శిష్యులుగా నియమించాలనుకోలేదు. ఆయన 70 మందిని దేవుడు తీసుకున్నాడు, జతలు జతలుగా వెళ్ళమన్నాడు. కానీ ఆ వెళ్ళి వచ్చిన క్రమంలోనే అందరూ పోయారు. ఆ పోయి మిగిలిన వారు వీళ్ళు, ఈ 12 మంది, ఈ 12 మంది శిష్యులు. అయితే యేసు ప్రభు వారు 3.5 సంవత్సరాలే పరిచర్య చేశారు, కానీ అద్భుతంగా ఎవరూ చేయలేనన్ని ఇంకా చాలా విషయాలు మనకు అపోస్తుల కార్యంలో కానీ ఈ యొక్క సువార్తల్లో కానీ యేసు ప్రభు వారు చేసిన అనేకమైన కార్యములు లెక్కించలేదు. ఎందుకు అంటే యోహాను చెప్తాడు మనకి, అయ్యా ప్రతీది కూడా రాయాలంటే ఈ భూమండలం సరిపోదు, అన్ని కార్యములు జరిగాయి అంటాడు. అంటే చాలా వాస్ట్ ఉన్నాయన్నమాట. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు కాలపరిమితి తక్కువే, కానీ విస్తారమైన సేవ ఆయన వృధా చేయలేదు, సమయాన్ని వృధా చేయలేదు. పగలంతా ఆయన పరిచయం చేసేవాడు, రాత్రంతా ఏకాంతముగా కొండకెళ్ళి ప్రార్థన చేసేవాడు. కానీ మనమైతే ఏం చేస్తాం? కొంతమంది అయితే, అందరూ కాకపోవచ్చు, కొంతమంది పగలు పడుకుంటారు, రాత్రి పడుకుంటారు కదా. కొంతమంది పగలంతా పనిచేసి రాత్రి అంతా పడుకుంటారు, కొంతమంది రాత్రి అంతా పని చేస్తారు, పగలంతా పడుకుంటారు. ఇన్ని చాలా వ్యత్యాసాలు. కానీ గుర్తుపెట్టుకోండి, ఏదైనప్పటికీ కూడా దేవుడైతే మాత్రం సమయాన్ని వేస్ట్ చేయలేదు. ఇక్కడ ఏ సమయం వేస్ట్ చేయలేదు. అయితే ఈ 12 మందులతోనే దేవుడు ఏం చేశారట, ఈ యొక్క రాజుకి ఏం చెప్పారు, ఈ రోమా ప్రభుత్వంలో ఉంటున్నప్పుడు ఈ యొక్క వీళ్ళ గురించి ఒక ఫిర్యాదు వస్తుంది ఆ గవర్నర్కి. వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటారంట, ఈ లోకాన్ని తలకిందలో చేస్తున్నవారు వీరేనా అని. ఎవరి గురించి? 12 మంది శిష్యుల గురించి, పేతురు గురించి, వీళ్ళ గురించి మాట్లాడతారు. నెంబర్ తక్కువే, కానీ వాళ్ళు ప్రపంచాన్ని ఊపేశారు. హల్లెలూయా! అది దేవుని కార్యం. అంటే మిగిలింది 12 మందే, కానీ వారు పరిచర్య చేసి అప్పటికే చాలా గొప్పగా అనేకుల్ని రక్షణలోకి తీసుకొచ్చేసారు. ఒక్క ప్రసంగం చేసి పేతురు 5,000 మంది, ఇంకొకసారి 3,000 మంది కేవలం రక్షణ పొంది దేవుడిని నమ్ముకోవడమే కాదని ఇమీడియట్గా వారు ఏం చేశారట, బాప్తీసము కూడా ఆ అర్ధరాత్రి వేళ తీసుకునే సందర్భాలు బైబిల్లో రికార్డ్ చేశారు. అంటే వారు ఎంత గొప్ప పరిచర్య చేశారు గమనించండి. శేషించబడిన వారు, యేసు ప్రభు చేత నియమించబడిన వారు 12 మందే, కానీ ప్రపంచాన్ని తలకిందులు చేశారు. అంతేకాదు వారు అనంతరము కూడా ఇంకనూ పరిచర్య కొనసాగుతూనే ఉంది. అవునా? ఇంకనూ భూమి మీద ఏం జరుగుతున్నాయట, రక్షణ కార్యాలు జరుగుతూనే ఉన్నాయి. అది చేయనది ఎంతవరకు అంటే ఈ యొక్క సంఘము భూమి మీద నుంచి పైకి వెళ్ళిపోయే వరకు కూడా జరిగే కార్యం అది. హల్లెలూయా! కాబట్టి మనం ఏం చేయాలట, మిగిలిన వారి కొరకు హెచ్చుగా ప్రార్థన చేయాలి. మనం ఎప్పుడు కూడా మనం చెయ్యం, ఏముందిలేండి వాళ్ళు తంటాలు వాళ్ళు పడతారు అంతే. కానీ మీ ప్రార్థన వాళ్ళకి ఎప్పుడు కూడా అందదు. స్వార్థపూరితంగా మీరు ఆలోచిస్తే మీరు చేయలేకపోతున్నారు, కనీసం చేస్తున్న వారిని కూడా మీరు ఎంకరేజ్ చేయలేని దుస్థితి. కానీ అలా కాదు. కానీ ఇక్కడ మిగిలిన వారి కొరకు, శేషించబడిన వారి కొరకు హెచ్చుగా ప్రార్థన చేయాలి. దేవుడు అప్పుడు కార్యము చేస్తాడు. హల్లెలూయా! కనుక నిజంగా చెప్పండి, మన సంఘం కొరకు ఎంతమంది అంగలారుస్తున్నారు? యథార్థంగా చెప్పండి, చాలా కొద్ది చేతులు. చాలా విచారకరం కదా ఇది. సంఘం కొరకు మీరు హెచ్చుగా ప్రార్థన చేయాలి. ఉన్నవారు కొద్దిగే, అందులో రెగ్యులర్ ఇర్రెగ్యులర్ చాలామంది ఉంటారు. అయినప్పటికీ కూడా మన కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. సంఘం కొరకు, జీవం కొరకు చేయాలి. కనీసం సేవకుడు కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? అమ్మో, నేను ధన్యున్నేమో కొద్దిగా అలా ఆ లెక్కను చూసుకుంటే. ఇంకా మీరు చెప్తున్నాను కదా, రానున్న రోజుల్లో బహు భయంకరమైన పరిస్థితుల్లో మనం ప్రయాణం చేయాల్సి వస్తుంది. కనుక మీ ప్రార్థన, మీ యొక్క భక్తి సాధన ఇలా ఉంటే సరిపోదు. కనుక ఇంకా ఎక్కువ చేసుకోవాలి, ఎక్కువ చేయండి దాన్ని. కనుక యేసు ప్రభు వారు
శేషించబడిన లేకపోతే ఏర్పాటు చేయబడిన 12 మందే కానీ గొప్ప సేవ చేయగలిగారు. ఆ తర్వాత కాలంలో కూడా ఆ శిష్యులందరూ కూడా హతసాక్షులైపోయి వారి తర్వాత కూడా ఇంకా వారు వేసిన పునాది ఏం చేస్తున్నారట, అది స్థిరంగా ఉంటూ ఇప్పటికీ కూడా అనేక స్వార్థికులుగా అనేకులు ఈ యొక్క పరిచర్యని కొనసాగిస్తున్నారు. ఈ రక్షణ గురించి చక్కగా వినిపిస్తున్నారు. ఎంతవరకు వారు చేశారంటే బ్రతుకున్నంత కాలము సూపర్గానే చేశారు. అందుకని అపోస్తలుల కార్యం 1:8 ఏముందట, పైనుంచి ఏమొచ్చిందట, ఏమొచ్చిందండి, పైనుంచి ఏమొచ్చిందట, అయినను ఆ, పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక శక్తి నొందెదురు గనుక మీరు యెరూషలేములోను ఆ. యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును ఆ. నాకు సాక్షులై ఉందురని కదా. వారితో చెప్పెను. అంటే వాళ్ళు ఏం చేశారట, ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చిందో వారి శక్తిని అందించినప్పుడు సైలెంట్గా కూర్చోలేదట. వాళ్ళు ఏం చేశారు, భూదిగంతముల వరకు సాక్షార్థులుగా వారు చేస్తారట. అనేకుల్ని ఏం చేశారట, వారు వెలిగించారు. వారు వెలుగుతూ అనేకులను వెలిగించారు. హల్లెలూయా. కనుక మనం ఉన్నది కొద్దిమంది అన్నా సరే మీరు ఏం చేయాలట, ప్రార్థన ఆత్మ కలిగి ఉండాలి. అందుకనే మనము ఈ యొక్క 2 రాజుల గ్రంథం 19:4 ప్రారంభంలో మనం చదువుకున్నాం కదా, జీవము గల అంటే ఏంటట, జీవము గల అంటే దాని అర్థం ఏంటండి, ఉనికి, మనం బ్రతుకుంటున్నప్పుడు. కనుక ఈ రోజుల్లో సంఘములుగా ఉంటున్నావు కానీ సంఘములో జీవము లేదు. అన్నీ కూడా మృత్యువాత, అన్నీ కూడా చనిపోయినవే, ఆల్ డెడ్ చర్చెస్ అంతా కూడా. కనుక సంఘము ఉజ్జీవంగా ఉండాలంటే అందులో జీవం ఉండాలి. హల్లెలూయా. జీవం ఉండాలంటే మీరేం చేయాలా, హెచ్చుగా ప్రార్థన చేయాలి. కానీ ఎవ్వరు చేయరు. ప్రార్థన చేయకపోతే కుదరదు. ప్రార్థన చేయడానికి కూడా, దేవుని సన్నిధికి రావడానికి కూడా బోల్డ్ అన్ని ఒక ఎక్స్క్యూజెస్ అనమాట. బోల్డ్ చెప్తూ ఉంటారు. ఏంటట, సాకులు. ఒంట్లో బాగాలేదు, ఖాళీ లేదు, ఇవన్నీ కూడా చెప్పే రోజులు అయిపోయాయి. గుర్తుపెట్టుకోండి. నేను చెప్పి కూడా మీరు మార్చుకోవట్లేదు, మీరు నొచ్చుకుంటున్నారు. సాకులు చెప్పే రోజులు అయిపోయాయి. ఎవరైతే ఆ సంఘ నిర్మాణంలో ఉంటారో వారే ఎత్తబడ్డానికి వారే అర్హులు. హల్లెలూయా. కనుక గుర్తుపెట్టుకోండి. ఇంకా మనం చూస్తే ఈ యొక్క కొద్ది మందితోనే దేవుడు గొప్ప కార్యములు చేస్తున్నారు. అయితే ఇప్పుడు నా ప్రశ్న ఒక స్ట్రైట్గా మీరు వినాలి. ఏంటంటే, ఎందుకు కొద్ది మందే ఉంటున్నారు? చాలామంది ఉన్నారు కదా, జనాలు రక్షించబడిన వారే చాలామంది ఉన్నారు. ఇందాకలు కూడా మనం చూస్తే గిలాదు కొండ నుంచి దిగిపోమంటే భయపడిన వాళ్ళందరూ పొండ్రా అంటే 22,000 మంది దిగిపోయారు కదా. ఎందుకు దిగిపోయారు? ఏవో ఇలాంటి యొక్క వాళ్ళకున్న ఓన్ రీజన్స్ ఉన్నాయి. కనుక అయితే వెళ్ళిపోతున్న వారు ఎందుకు వెళ్ళిపోతున్నారు, ఎందుకు పడిపోతున్నారు అనేది మనం ఈరోజు కొంచెం ఆలోచన చేద్దాం. ఒకసారి చూద్దాం. అయితే ఎందుకు పడిపోతున్నారు, ఎందుకు వెళ్ళిపోతున్నారు, ఎందుకు వారు దేవుని కొరకు నిలబడలేకపోతున్నారో ఒక స్పష్టమైన ఆధారాలతో అక్కడ అపోస్తలుల పౌలు 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో 5 నుంచి 10 వచనాల్లో తేటగా తెలియజేస్తున్నాడు. ఒకసారి చూద్దాం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యంలో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము, ఒక్క నిమిషం జాగ్రత్తగా గమనించండి, మీరు అండర్లైన్ చేసుకోండి. ఓకే, చూడండి. మొదటిది ఒక రీజన్ చెప్తున్నాడు. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు. అంటే దేవునికి ఇష్టముగా జనములు లేనందున ఏమయ్యారట, అరణ్యములో సంహరించబడి చచ్చారు అక్కడ. ఇది మొదటి కారణం. రెండోది, వారు ఆశించిన ప్రకారము, అంటే వారు దేవుని ఆశ అనవసరం, వారికంటూ కొన్ని ఆశలు ఉన్నాయన్నమాట. వారు ఏదో ఆశించారంట, దేవునికి వ్యతిరేకమైనది. రెండోది, మనము చెడ్డ వాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతంగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి. మరి వాళ్ళు బ్రతికేదే తినడానికి, తాగడానికి, వారి యొక్క సొంత ఇచ్చలు నెరవేర్చుకోవడానికి. ఇది ఒక రీజను. నెక్స్ట్, మరియు వారి వలె మనము వ్యభిచరింపకయుందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపకయుందుము. ఇదొక రీజను. శరీర కార్యములు ఏమనగా గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 పెద్ద లిస్ట్ ఇచ్చాడు కదా. అందులో అక్కడ ఇశ్రాయేలు ప్రజల్లో అది ఎక్కువగా ప్రబలుతున్నప్పుడు అది ఒక రీజన్ చూపిస్తున్నాడు. నెక్స్ట్ చూడండి.
మనము ఆ, ప్రభువును శోధింపక ఇది యుందము. ఒకటండి. ఆ, వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. ఉమ్, మీరు సనగకుడి. ఉమ్. వారిలో కొందరు సరిగి సంహారకుని చేత నశించిరి. ఇక్కడ విచిత్రం ఏంటంటే నాకు ఆశ్చర్యం, కొన్ని అంటే సరిగ్గా మీరు కానీ ఆలోచన చేస్తే మీకు కూడా డౌట్ వస్తుంది. కాబట్టి ఇక్కడ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే మనము ప్రభువును శోధింపకయుందుము అంటే ఇక్కడ శోధన ఎవరు చేస్తారు? శోధకుడే చేస్తాడు. శోధకుడు ఎవడు? అపవాది కదా. అపవాది మనుషులను శోధించినప్పుడు ఏం జరుగుతుంది? ఓన్లీ వాడి శోధనలు తట్టుకోలేక వీడు చచ్చిపోయాడు అనుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రభువును శోధించి చచ్చిపోయారట వీళ్ళంతా కూడా. విచిత్రంగా లేదా? ప్రభువును శోధించారట. అపవాది చేత మనం శోధించబడి ఒకవేళ అలాంటి యొక్క కార్యం జరిగితే అనుకోవచ్చు. కానీ వీరు ప్రభువునే శోధించారట అక్కడ అందరూ కూడా. కనుక ఏమైపోయారట అక్కడ? సర్పముల చేత. అంటే ఇక్కడ రీజన్స్ అన్నీ మెన్షన్ చేస్తున్నాడు. ఇవన్నీ కూడా చివరి చూడండి, లాస్ట్ది, మీరు సనగుకుడి, వారితో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. అంటే మళ్ళీ ఇదొకటి, సనుగులు గొనుగులు ఇవి కూడా మనలో ఎక్కువ ఉంటాయి కదండి. సనుగుతుంటారా కొంతమంది? సనుగుతూ ఉంటారు. ఏంటంట వారి బాధ? ఇశ్రాయేల్ ప్రజలు 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉంటూ ఐగుప్తులో తెగ ఏడిస్తే, ఎవరికి ప్రార్థన చేస్తే దేవుడు ఒక వ్యక్తిని సిద్ధపరిచి 40 సంవత్సరాలు ఒక ట్రైనింగ్ ఇచ్చి మిద్యాన్ దేశంలో ఆయనతో మాట్లాడి ఏం మాట్లాడాలో ఫరోకు చెప్పి పంపిస్తే, ఒక విమోచకుని పంపిస్తానని మోషేని లేవనెత్తి పంపిస్తే, ఆయన ద్వారా ఈ యొక్క 10 తెగుళ్ళు ఈ యొక్క ఐగుప్తు మీద రప్పించి వారందరినీ బయటకు తీసుకొచ్చి 40 సంవత్సరాలు ఒక్కడు పని చేయలేదు. కానీ 3 పూట్ల హ్యాపీగా తిన్నారు వాళ్ళు. ఇప్పుడు మీరు పని చేయకపోతే మీకు వస్తుందా? ఆహారం వస్తుందా? సంపద ఏమీ ఉండదు. మీరు పని చేస్తేనే, కష్టపడితేనే. కానీ అక్కడ ఏం కష్టపడ్డారు వాళ్ళు? ఒక్కడు కష్టపడలేదు. అందరికీ కూడా నచ్చినవన్నీ కూడా దేవుడు ఇచ్చాడు. ఇంకేంటట, ఎడారిలో ఎంత భయంకరంగా ఉంటుందో ఉష్ణోగ్రతల గురించి మనం మాట్లాడుకున్నాం. పగలు ఎక్స్ట్రీమ్ ఉంటుంది, అంటే ఒక 60-70 డిగ్రీస్ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ మనం ఆ యొక్క టెంపరేచర్లో కొద్ది నిమిషాలు ఉంటేనే మన బాడీ అంతా డీహైడ్రేట్ అయిపోయి వాటర్ శాతం అంతా కూడా, నీళ్ళ శాతం అంతా కూడా ఆవిరైపోయి మనం సొమ్మసిల్లు పడిపోయి చచ్చిపోతాం తొందరగా. హార్ట్ బీట్ తగ్గిపోద్ది, అన్ని కష్టం, బ్లడ్ ప్రెషర్ లో అయిపోతుంది. అది పగలో. రాత్రి వేళ ఎలా ఉంటుందంటే అది -40 -50లోకి వెళ్ళిపోద్ది. అంటే ఎక్స్ట్రీమ్ ఉంటుంది అనమాట చలి. అంటే ఎముకలంతా కూడా ఏమైపోతే గడ్డ కట్టేస్తారన్నమాట. బ్లడ్ సర్క్యులేషన్ కూడా అవ్వాలనేంత పరిస్థితి అలా ఉంటుంది. రాత్రి అలాగుంటుంది, పగలు అలాగుంటుంది. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడట, నీకు ముందుగా నేను వెళ్ళిపోతాను. ఏం చేస్తానట, పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభముగా వారందరినీ కూడా కాపాడుతూ వారికి కావలసిన ఆహారాన్ని ఇస్తే తిని ఉండకుండా ఏం చేస్తున్నారట, సనుగుతున్నారండి వాళ్ళు. సనగడమే కాకుండా ఏం చేస్తున్నారట, ఐగుప్తులు అయితే ఆ నైలు నది ఎంత పెద్దదండి, మీకేం తెలుసు, అందులో ఎన్ని చేపలు తినేసాం మేము. ఉల్లిగడ్డలు, కీరకాయలు, దోసకాయలు ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నారట. ఎక్కడ? ఎడారిలో. ఇంకేమంటున్నారట, ఈ ఎర్ర సముద్రం పాయలుగా చేస్తున్నప్పుడు అక్కడికి వచ్చి షాక్ అయిపోయి చూస్తూ కూడా ఏమంటున్నారట, అక్కడ అంటున్నారు, మాకు సమాధులు లేవని మీరు ఇక్కడికి తీసుకొచ్చారా అని చెప్పి దేవుణ్ణి దూషిస్తూ, దేవుడు నియమించిన నాయకుడిని తిడుతూ, వారు సనుగుతూ గొనుగుతూ ఇవన్నీ చేస్తున్నప్పుడు ఎవరండి ఊరుకుంటారు? కనుక అంటే ఎందుకు పడిపోయారు, ఎందుకు కొద్దిమంది అవుతున్నారు అన్నదానికి నేను విశ్లేషణ ఇస్తున్నాను. కొద్దిమందే ఉంటున్నారు కదా, శేషించబడిన వారు ఎందుకు ఉండాలి, ఎక్కువ మంది ఉండరుదా, కానీ ఎందుకు లేరు అంటే ఇది రీజన్స్. ఇవన్నీ కూడా దేవునికి వారు ఇష్టలుగా లేరు మొదటగా. ఇంకా ఏం చేస్తారట, వారు చెడ్డ వాటిని ఆశిస్తున్నారట, దేవుడు వద్దన్నవే వారు కోరుకుంటున్నారు. అందువలన ఏం చేశారట, దేవుడు టక లేపుకెళ్ళిపోయారు అందరినీ కూడా. ఎవరు లేరు, అందరూ పోయారు. అందుకని విచిత్రంగా ఉంటుంది అనమాట. అంత పెద్ద వాగ్దాన స్థలంలోకి వెళ్ళడానికి మాత్రం బయలుదేరేది మాత్రం ఒక 30 లక్షల మంది బయలుదేరారు. కానీ అక్కడికి వెళ్ళిన వారు కాలేబు, యెహోషువ లోపలికి వెళ్ళింది అంతే. ఆఖరికి పాపం మోషే కూడా వాళ్ళ నోరు జారిపోయి ఆ ఫ్రస్ట్రేషన్లో ఆయన కూడా కాని మాట అనేసి మరి మోషేకి కూడా భాగ్యం లేకుండా పోయింది. కాబట్టి మీరు ఆలోచించాలి, దేవునికి వ్యతిరేకముగా వారు చేస్తున్నందున వారు సరిదిద్దుకోకుండా ఇంకా ఎంత సమయం.
అవన్నీ కూడా వాళ్ళు వృధా చేసుకొని వారు పడిపోవడానికి ప్రధానమైన కారణాలు ఇవన్నీ కూడా. కనుక ఈ రోజుల్లో కూడా మీలో కూడా ఇలాంటివి ఏమన్నా సరే ఉంటే మీరు ఏం చేసుకోవాలట, దాన్ని ఇమ్మీడియట్‌గా మనం కట్ చేసుకోవాలి. అందుకనే కదా సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనం ఏముందట, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడట. హల్లెలూయా. కనుక దేవుడు మనకిచ్చిన ఒక నిర్దిష్టమైన ఒక కాల వ్యవధిలోనే మనం ఏం చేయాలట, మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. దేవుడు ఒక పర్పస్ ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి మీ జీవితంలో అనేది మనం ఆలోచన చేయిస్తే మనకు అర్థమైపోద్ది. కనుక ఇవన్నీ ఇవే కాదండి. చూడండి, దేవుడు వద్దన్నవి చేస్తున్నప్పుడు దేవుడు ఎంతగా శిక్షిస్తాడంటే, లేవీకాండం 10వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దాం. లేవీకాండం అహరోను కుమారులైన ఆ, నాదాబు ఉమ్, అబీహులు ఉమ్, తమ తమ ధూపార్తులను తీసుకొని ఉమ్, వాటిలో నిప్పులుంచి ఉమ్. వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని. యెహోవా ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటట, యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఏం చేశారట, ఆయన సన్నిధికి తేగ. అంటే దేవుడు చెప్పలేనివి చేసినప్పుడు దేవుడు దాన్ని ఉపేక్షించడు. అక్కడ ఏంటంటే, ఇక్కడ అహరోను కుమారులండి వాళ్ళు. అహరోను ఎవరు? ఇశ్రాయేల్ దేశానికి మొట్టమొదటి ప్రధాన యాజకుడు. ఆయనకంటూ ఒక పెద్ద రేంజ్ ఉంది. అలాంటి ఒక ప్రధాన యాజకుడు కుమారులు 4, అందులో 2 పోయారు. ఏం చేశారట, దేవుడు చెప్పని ఒక అగ్నిని వేరేగా తీసుకొచ్చారట. ఆ హోమంలో చేయాల్సింది అక్కడదే చేయాలి, రిచువల్స్. దానికి చాలా ఒక నియమాలు ఉన్నాయి. దేవుడు చెప్పలేనిది మీరు ఎన్నో చేస్తూ ఉంటారు. అయితే ఆ కాలంలో ఇమ్మీడియట్గా ఆ శిక్ష వచ్చింది. కానీ ఈ కాలంలో గుర్తుపెట్టుకోండి, లేట్ అవుతుంది కానీ శిక్ష కామను వస్తుంది. కనుక ఇక్కడ చూడండి, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను, వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. అక్కడే అందరూ చూస్తుండగా అక్కడే వాళ్ళు 2 కూడా కాలిపోయారు. కాబట్టి ఇక్కడ ఎందుకు వారు పడిపోతున్నారు? ఎందుకు అంటే, చెడ్డ వాటిని ఆశించి వారికి నచ్చినది వారు చేస్తూ దేవునికి ఇష్టలుగా లేకుండా సనుగుతూ గొనుగుతూ దేవుడినే ఏం చేస్తున్నారట, వారు శోధిస్తూ ఆ మెరీబాక ఆ జలముల దగ్గర వారు దేవుడిని మహిమపరచలేదు, వారు అపవిత్రపరిచారు. అందువలన వారు దేవుణ్ణి శోధించినందున వారు అక్కడ పోయారు జనాలు. కాబట్టి 1 కాదు 2 కాదు, దెర్ ఆర్ రీజన్స్ ఉన్నాయి. కొద్దిమంది ఎందుకు ఉంటున్నారంటే వీటిలో వారు చిక్కుకుంటున్నారు. కాబట్టి కనుక దయచేసి మీరు లేకుండా చూసుకోండి. మీరు శేషించబడిన వారి గుంపులో మీరు ఉంటున్నప్పుడు, వారి నిమిత్తం మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని కనుదృష్టి కటాక్షము మీ మీద ఉంటున్నప్పుడు మిమ్మల్ని దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. కనుక మనకు నచ్చినట్టు మనం చేసుకోవడానికి లేదు. అంటే నాకు ఫ్రీడమ్ లేదా అంటే, ఆ ఫ్రీడమ్ ఉంది కానీ విత్ ఇన్ ద లిమిట్స్. అది మీరు గమనించండి. ఆదాముకి హవ్వకి ఫ్రీడమ్ లేదండి ఏదైనా వనంలో ఉందా? ఏంటి ఆ ఫ్రీడము? ఏం ఫ్రీడమ్ ఇచ్చారు? కనిపించినవన్నీ తినే, నచ్చినప్పుడు తోటల నుంచి బయటికి వెళ్ళిపో, ఈయన ఫ్రీడము. ఏం చెప్పారు? అన్నీ తినండి కానీ ఒక చెట్టు ఫలము తినద్దు అన్నాడు కదా. కానీ వారిని ఏంటంటే, దేవుడు ఏదైతే వద్దన్నాడో వారికి నచ్చింది అదే తిన్నారు అంతే. కనుక మనిషి కూడా ఏంటంటే, ఆ క్యూరియాసిటీ సైకలాజికల్గా ఏంటంటే, ఏదైతే వద్దంటే అది చేయడానికి ఎక్కువ ఆశపడతా ఉంటారు. దాని వల్ల నష్టం. ఇక చిన్న కుమారుడు కూడా ఏం చేశాడట? చిన్న కుమారుడు ఎవరండి? ఇక్కడ చిన్న కుమారులు ఎవరు ఉన్నారా? ఇవేనా? ఒరే, దుర్వ్యాపారం చేసి బయటికి వెళ్ళిపోయి మరలా వచ్చి నా తెప్పలో కదా. కనుక ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుడు అంటే ఆయన తండ్రి దగ్గర ఉంటున్నప్పుడు తనకి స్వేచ్ఛ లేదనుకున్నాడు. బయటికి వెళ్తే ఎంజాయ్ చేసి అనుకున్నాడు. కానీ తినడానికి తిండే లేకుండా పోయింది. ఆఖరికి డబ్బు అన్నీ నష్టపోయి ఆఖరికి పందులు తింటున్న పొట్టు దగ్గరకు వచ్చి తినాలని అలాంటి ఆలోచన కలిగి అలాంటి దరిద్రుడైపోయాడు. కానీ తండ్రి మరలా ఆయనకి ఎలా చేశాడో మనకు తెలుసు. కనుక గుర్తుపెట్టుకోండి, దేవుడు ఇచ్చిన ఫ్రీడమ్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోండి. దేవునికి నమ్మకముగా మనం ఉంటే దేవుడు మనకి ఏం చేస్తారట? గొప్ప బాధ్యత అప్పగిస్తాడు. హల్లెలూయా. ఈ రోజుల్లో మనం మిస్ అయిపోతుంది ఏంటంటే, నమ్మకత్వాన్ని మనం కోల్పోతూ ఉంటాం. వీఆర్ నాట్ ఫెయిత్ఫుల్ కానీ బట్ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ కదా.
దేవుడు ఎప్పుడు కూడా ఎంతన్నా చాలిన దేవుడు, ఎంతన్నా నమ్మదగినవాడు. కనుక ఆ దేవుడికి మనం నమ్మకంగా ఉండాలి. మనది చిన్న గుంపు అయినా సరే మీరు భయపడక్కర్లేదు. ఎందుకంటే మన గురించి, మన గుంపు గురించి ఆయన నిత్యము కూడా ఆలోచిస్తుంటాడు కాబట్టి. ఆయన సన్నిధి మనతో ఉంటున్నప్పుడు కొద్దివారైనప్పటికీ కూడా శూర కార్యములు దేవుడు చేస్తాడు. ఇప్పుడు మనం గమనించిన అన్ని విషయాలు కూడా చూస్తే గొప్ప కార్యములు దేవుడు చేశాడు వాళ్ళందరి జీవితంలో. ఎవ్వడు ఊహించలేడు. 300తోని అన్ని లక్షలు వేల మందిని ఎలా ఓడిస్తామండి? అసలు కొంచెమన్నా ఆలోచించాలి కదా. కానీ దేవుడు చేసినవి ఎలాగుంటాయంటే అలా చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేద్దాం? శేషించబడిన వారి కొరకు హెచ్చుగా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. కాబట్టి మీ జీవితంలో కొద్దిగా ఉన్నాయేమో, వనరులు కొద్దిగా ఉన్నాయేమో, దేవుని కొరకు మీరు అర్పించవలసినది, చేయవలసినది కార్యములు కొద్దిగా ఉన్నాయేమో, కానీ గుర్తుపెట్టుకోండి, ఆ కొద్ది వాటిని దేవుడు నూరంతలుగా దీవిస్తాడు. హల్లెలూయా. అయితే మీరు చేయడానికి ఇష్టపడాలి, నమ్మాలి దేవుడి కార్యము దేవుడు చేస్తాడని. అంతేగాని ఇదేమవుద్దులేండి ఇంక వేస్ట్ అండి అంటే వేస్టే. ఎందుకంటే సాతాను ఎప్పుడు కూడా మనల్ని ఏం చేస్తారంటే దేవుని శక్తిని తక్కువ అంచనా వేయడానికి వాడు ఏం చేస్తారంటే మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. కానీ దేవుడు చేస్తాడు. హల్లెలూయా. కనుక ఎప్పుడు కూడా మనము దేవుని యొక్క శక్తిని మనము తక్కువగా ఆలోచించదు. ఎందుకంటే ఇలాంటి వారు అంత్యకాలంలో ఎక్కువైపోతారని కూడా దేవుడు చెప్తున్నాడు. 2 తిమోతి పత్రికలో 3వ అధ్యాయంలో అక్కడ 2వ వచనం నుంచి మనం చూస్తే పైకి భక్తి గల వారుగా ఉంటారు కానీ దేవుని శక్తిని ఆశ్రయించిన వారుగా ఉంటారు. ఈ రోజుల్లో అందరూ క్రైస్తవులే, అందరూ భక్తులే, కానీ లోపల ఏమి ఉండదు. దేవుని కార్యాలు ఉండవు, దేవుడు ఉండడు. ఎందుకంటే వారికి నమ్మకం ఉండదు కాబట్టి. కనుక అలాంటి వారిగా మనం మిగిలిపోకూడదు. కానీ దేవుడు ఏదన్నా చేయగలడు అనండి. హల్లెలూయా. ఆఖరికి నీ నిద్రను కూడా తీసేయగలడు అనండి. ఏ అనరు? ఏం పడుకోవట్లేదన్నా? పడుకుంటారు ఇక్కడ కదా. హల్లెలూయా. కాబట్టి కొద్దిమంది వారి గురించి కూడా మనం ఏం చేయాలట? హెచ్చుగా మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఇక రానున్న రోజుల్లో మనం ఏంటట? గొప్ప విశ్వాస వీరులుగా ఉండాలి, ప్రార్థనా పరులుగా మనము డిజైన్ అయిపోవాలి. అప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చినా మనం ఎదుర్కోవడానికి దేవుడు ఆ శక్తినిస్తాడు. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు మీ వినికిడిలో ఫలించును గాక.